అన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇది ఎంట్రన్స్ అన్నమాట లోపలికి. అప్పుడే స్టార్ట్ అయింది డివోషన్. చూడండి, నాన్ స్టాప్ హరే రామ్ కీర్తన అప్పుడు పాడుతూనే ఉంటాం. కావాలంటే వెళ్ళొచ్చు. హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. లంచ్ చేయడానికి మనకు ఖచ్చితంగా డబ్బులు అడుగుతున్నారు. అంటే లోపలికి వెళ్ళాలన్నమాట. మనం ఇట్లా వెళ్తున్నాము. ఇప్పుడు లంచ్ చేయాలంటే మనకు అక్కడ డబ్బులు కట్టవచ్చు, 80 రూపీస్. అక్కడ లోపల మీకు కావాల్సిన ఫుడ్ అవి ఏర్పాటు చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ ద వాట్ అని. ఒకసారి లోపలికి వెళ్దాము. వెళ్తుంటే నేను ఒకసారి చూడండి ఎలా ఉంది. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. చూడండి, ఇంకా మాయాపూర్ ఒక మెయిన్ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇదే అనమాట కన్స్ట్రక్షన్ అయితే. లోపల నుంచి వ్యూ, బయట నుంచి మీరు వ్యూ చూసారుగా, ఇది లోపల నుంచి వ్యూ అనమాట. ఒకసారి మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్దాం. వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది చూడండి ఎలా ఉంది. దిస్ ఈజ్ నైస్, అందంగా ఉంది. చాలా అందంగా ఉంది. ఎంట్రన్స్ ఇలా ఉంది. స్టార్టింగ్ చూడండి, ఇక్కడ మాయాపూర్లో ఎద్దులు ఎంత పెద్దగా ఉన్నాయి అంటే ఒక ట్యాక్సీ లాగా వాడుతున్నారు అనమాట దీన్ని. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి కదా. వీటిని ఒక ట్యాక్సీ లాగా వాడుతున్నారు. ఇలా యూజ్ చేస్తున్నాం, ఇలా ఎక్కి వాటి స్ట్రెంత్ అలా ఉంటుంది అనమాట. అంతమందిని మోయగలవు అవి. అలాగే ఇప్పుడు మనం గోశాలకు వెళ్ళిపోదాం. అక్కడ నుంచి మనం ఖచ్చితంగా ఇంకోటి వేద పాఠశాల ఉంది, ఆ వేద పాఠశాలను చూసుకుందాం. దర్శనం అయితే బాగానే జరిగింది. కాకపోతే కొంతమంది ఓవర్ రియాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే మరి దేవుని విసిగిస్తున్నట్టు అనిపించింది నాకు. ఇలాగే కొత్త కన్స్ట్రక్షన్స్ ఇలాగ అడుగుతున్నారు అనమాట. వచ్చిన వాళ్ళు ఉండడానికి అలా తిరుగుతూనే ఉంటుందన్నమాట. కొత్త కట్టడాలు కొత్తగా నడుస్తూనే ఉంటుంది. మనం ముందర పోయిందంటే ఇంకొక ఎద్దుల ఒక ట్యాక్సీ వస్తుంది, అది చూపిస్తాను నేను. తర్వాత గోశాలకు వెళ్తున్నాను నేను. గోశాల దగ్గరే వేద పాఠశాల కూడా ఉంటుందంట. నిజం చెప్పాలంటే ఆ వేద పాఠశాల చూడడానికే వచ్చిన నేను. చాలా అందంగా ఉంటుంది. ప్లస్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఎద్దులు, ఆ బాహుబలిలో చూసిన ఎద్దులు అయితే ఇక్కడే ఉన్నాయనిపిస్తుంది నాకైతే. ఎంత పెద్ద కొమ్ములతో చాలా పెద్దగా ఉన్నాయి అసలు. మీరు ముందర నుంచి చూపిస్తే చూడండి మీకు. మ్యూజిక్తో పాటు దాన్ని ఎంజాయ్ చేయండి. ఎంత అందంగా ఉన్నాయి ఎద్దులు, సూపర్గా ఉన్నాయి. ఏరు కోరి కొనుక్కొచ్చినట్టున్నారు వీటిని. అది ఆవు. ఓ, ఆవులు ఇవి, ఎద్దులు కావు. ఆవులు, గోశాల. అయ్యా, ఆవులు. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కూడా సరిపోదు. అది కావాలని ఏరుకోరి కొనుక్కొచ్చినట్టున్నారు వాటిని. ఇక్కడ వేద పాఠశాలకు వెళ్ళే దారి క్లోజ్ చేసినట్టున్నారు. చూద్దాం. నేనైతే నిజంగా దాన్ని చూడడానికి వచ్చిన. అది వెళ్ళడానికి వీలేకపోతే కొంచెం డిసప్పాయింటెడ్. సి
గురుకులకి వెళ్ళడానికి పర్మిషన్ కోసం వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే నాట్ అలౌడ్ అన్నాడు. కానీ అక్కడ చూస్తేనేమో చాలామంది ఫారినర్స్ వెళ్తున్నారు. అంటే నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఈ మాయాపూర్లో మనము మన ఇండియన్స్ వెళ్ళడానికి స్పేస్ లేదు. ఓన్లీ ఫర్ ద ఫారినర్స్ వెళ్ళొచ్చు ఎక్కడికైనా. మన ఇండియన్స్ మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నువ్వు గుళ్ళోకి వెళ్ళాలి, రావాలి, అంతే, అంతకన్నా ఏం చేయకూడదు. ఫారినర్స్ అయితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వాళ్ళకు ఎక్కడన్నా హర్ జగ घूमते వాళ్ళు ఎక్కడైనా పోవచ్చు అనమాట. అంటే అర్థం కావట్లేదు ఇది ఇండియానా లేకపోతే ఫారెన్ అని. लेकिन इंडिया नाट अलाउड है. इसी देखो అంటే ఇది నాకు అర్థం కానిపించింది. कोई भी जाए उधर से कोई पास नहीं कर पाएगा. अगर गांव वाला कोई आएगा उधर से आ रहा है, लेकिन इधर से कोई नहीं जा रहा. इधर से कोई नहीं जाने नहीं दे रहा है और कुछ नहीं. परमिशन चाहिए, परमिशन चाहिए. आने के लोग भी ये फॉरेनर्स है नहीं? हाँ, आने का लोग भी फॉरेनर. ऐसे क्या बोलें. और हम लोग इंडियन हो के अगर अंदर में हम लोग इंडिया में तो नहीं है, और क्या बोलेगा हम. देखो एक ये भैया भी किया था, भैया को भी जाने नहीं दिया. పర్మిషన్ అడగడానికి నేను కూడా ప్రయత్నించిన కానీ పర్మిషన్ ఇవ్వలేదు. సరే చూద్దాం, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ అడిగిన నేను ఏమవుతుందని, కానీ ఇవ్వలేదన్నమాట. ఒకసారి ముందరికి తర్వాత నెక్స్ట్ వీడియో మీకు కంటిన్యూగా చేస్తాను. చూడండి ఇలా కనిపిస్తుందో, అందంగా కనిపిస్తుంది కదా. ఈ అందం వెనుక ఎంతో విషాదం కూడా దాగున్నాయి. మన ఇండియన్కి అలో లేని ఒకే ఒక్క గుడి అనుకుంటా. అంటే లోపలికి మాత్రమే అలో ఉంటుంది, బయట ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు అనమాట. ఓన్లీ ఇట్లా పార్క్ల చుట్టూ తిరుగుతూ మనం సంతోషపడుతూ ఉండాలి. ఏదో మాయాపూర్కి వచ్చినా అని, అంతేగాని ఏం ఉండదు. నేను కూడా చాలా ఊహించి వచ్చిన, అంత సీన్ లేదు. ఇది మనకు మాత్రం కాదు. ఇది వచ్చి ఒక దర్శనం చేసుకొని పోవడానికి అయితే ఓకే. అక్కడ తిరుగుతా ఇక్కడ తిరుగుతా అంటే కుదరదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫారినర్స్ అనుకుంటున్నాను నేను. అలా ఉంది ఇక్కడైతే సిచ్యువేషన్ అయితే నేను అలా ఉంది. చూడండి, ఎక్కడికైనా సరే వాళ్ళు వెళ్ళగలరు, కానీ మనం వెళ్ళలేమన్నమాట. నాకు కొంచెం ఫీల్ వచ్చింది ఏంటంటే ఇది ఇండియానే కాదనిపించింది నాకైతే చూడంగానే. ఒక్కసారి అనిపించింది నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి అని మీకు అనిపించచ్చు. తెలియక వచ్చిన నేను, తెలిసింది కదా, ఇప్పుడు రాను ఖచ్చితంగా. మీరు కూడా వస్తే ట్రై చేయండి ఎక్కడికన్నా వెళ్ళడానికి ఇక్కడ మాయాపూర్కి. కానీ కుదరదు, అట్లా అయ్యే పనే కాదు అసలు. మీరు ఎక్కడికి వెళ్ళలేరు. చూడండి, వెళ్ళాలంటే ప్రయత్నించినా మిమ్మల్ని ప్రతి దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఆపుతాడు. నాకు అర్థం కాని విషయం అదే. చాలా దారుణంగా ఉంది అసలు, చాలా దారుణం. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు అనొచ్చు మీరు. నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు అన్నాడు. అది వెళ్ళాల్సిన అవసరం కాదురా బాబు. వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు గురుకులం ఉంది, ఆశ్రమం ఉంది, మంచిగా ఉంది, చూడాలనిపిస్తుంది కదా. నువ్వు తిరుపతికి పోతావు, మొత్తం చూసి వస్తావా? తిరుపతిలో ఏదైనా మిస్ చేస్తావా? రానియరా నేను తిరుమల దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చా? కింద హనుమాన్ది దానికి రానియరా? హనుమాన్ టెంపుల్ కాడికి రానియరా? ఇదే లాస్ట్ మాయాపూర్. చూడండి ఇలా పక్కన అనిపిస్తుంది. ఇదే లాస్ట్ అనుకుంటా నేను తీసే బ్లాగ్. ఇక్కడ నిజం చెప్పాలంటే మనకు పెద్దగా విలువ లేదు. పెద్ద ఊహించి రాకండి. ఏదానికైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓన్లీ ఫారినర్స్ వరకు అయితే ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని తినేసి తర్వాత అక్కడ ఫ్రీ భోజనం పెడుతున్నాం, అదొకటి మంచి విషయం. అదొకటి పెట్టేసి అంతే, తర్వాత వెళ్ళిపోండి అంతే. అంతకన్నా ఏం పెద్దగా విశేషం ఏం లేదు. అది చూడడానికి అది పెద్ద అది ఉంది ఏంటి, పెద్ద డోమ్ లాగా ఉంది అనమాట గుడి. అదొక్కటే మంచి విషయం, అంతకన్నా పెద్ద మంచి విషయం ఏం లేదు. అది మీరు ఇప్పటిదాకా చూసారు కదా, గీదే ఆ పెద్దది, అదే పెద్ద విషయం. అది చూడండి, ఎవరికంటే వాళ్ళకి అలా ఉండదు అనమాట. ఓన్లీ వచ్చి తిరిగేసి చూసేసి వెళ్ళిపోవచ్చు అంతే, అంతకన్నా ఏం లేదు. అట్లా ఇంకొక విషయం ఏంటంటే మనము వచ్చి దర్శనానికి దగ్గర కూడా అలా ఉండదు. ఖచ్చితంగా అందరూ అంటే ఎస్పెషల్లీ ద ఇండియన్స్ ఎట్లుంటుందంటే కొంచెం వాళ్ళకు మాత్రం కొంచెం స్పెషల్గా కేర్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. అందువల్ల మీరు వచ్చిన వాళ్ళు గమనించండి, ఖచ్చితంగా మీకు అది కనిపిస్తుంది. దీన్ని కూడా మీరు నోటీస్ చేస్తారు. వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి.
అంటే చూడ్డానికి అయితే చాలా బాగుంది. కాకపోతే మనం వచ్చినందుకు కొంచెం బాధ కూడా పడవచ్చు, ఎందుకు వచ్చినామని. అండ్ నేను ఎందుకు వచ్చినంటే వ్లాగ్ చేయాలి కదా, నేను తెలుసుకున్నా కాబట్టి మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా వచ్చి తెలుసుకోండి.